హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు పిఎఫ్ అమౌంట్ అనేది మనమే ఓన్గా ఎలా విత్డ్రావల్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. సేమ్ మీరు మొబైల్లో కూడా అప్లై చేయాలనుకుంటే మొబైల్ కూడా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఉంటుంది. ఈ యొక్క గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఇక్కడ సెర్చ్ బార్లో ఈపీఎఫ్ఓ లాగిన్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకు సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇందులో ఫర్ ఎంప్లాయీస్ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ లో సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, మెంబర్ యూఏఎన్ అబ్లిక్ ఆన్లైన్ సర్వీస్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత అలాట్ లో ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ చేయడానికి ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన యొక్క యూఏఎన్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ నేను యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇలా మనం యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు, అంటే ఏదైతే మనం పిఎఫ్ అకౌంట్కు లింక్ అయి ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇంతకుముందు ఏంటంటే మనం పిఎఫ్ అకౌంట్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే మనం సపరేట్గా పాస్బుక్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ నుంచి చెక్ చేయాలి. కానీ ఇప్పుడు కొత్తగా మనకు వ్యూ సెక్షన్లో పాస్బుక్ లైట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మనము ఈ యొక్క పిఎఫ్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెలెక్ట్ మెంబర్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ పాస్బుక్ మీద క్లిక్ చేయాలి. వ్యూ పాస్బుక్ మీద క్లిక్ చేసిన వెంటనే ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి వస్తుంది. ఇది మన యొక్క పాస్బుక్ అనమాట. దీన్ని కావాలనుకుంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మన యొక్క బ్యాలెన్స్ అనేది షో చేస్తుంది అనమాట. ఎంప్లాయీ షేర్, ఎంప్లాయర్ షేర్, టోటల్ అమౌంట్. ఇలా మీరు చెక్ చేసుకొని ప్రాపర్గా మీరు పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి నేను క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్లెయిమ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత క్లెయిమ్ ఫామ్ 311910C అండ్ 10D దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ టైం పిఎఫ్ విత్డ్రాల్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆధార్ వెరిఫికేషన్ చేసి ఉండాలి, బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసి ఉండాలి, తర్వాత వచ్చేసి కేవైసీ కూడా చేసి ఉండాలన్నమాట. చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు పిఎఫ్ అకౌంట్కు లింక్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్కు సంబంధించినటువంటి పాస్బుక్ ఫ్రంట్ పేజీ అప్లోడ్ చేయాలి. లేదంటే మీ యొక్క క్యాన్సిలేషన్ చెక్ ఉంటుంది కదా, ఆ చెక్ అయినా కూడా ఫోటో తీసి మీరు అప్లోడ్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ టైం మాత్రమే. ఇంకా నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు అప్లై చేయాలన్నా కూడా ఓన్లీ సిర్ఫ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ నేను విత్డ్రాల్ చేసే కాబట్టి ఇక్కడ ఓన్లీ సిర్ఫ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఇలా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్ యాస్ మీద క్లిక్ చేయాలి. యాస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పైన మన యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ సర్వీస్, మన యొక్క సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి మన యొక్క మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్పస్ ఫర్ విచ్ అడ్వాన్స్ ఈజ్ రిక్వైర్డ్, సెలెక్ట్ అడ్వాన్స్ పేరా అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనము ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు ఎంప్లాయీ షేర్లో తక్కువ అమౌంట్ ఉండి ఎంప్లాయర్ షేర్లో ఎక్కువ అమౌంట్ ఉంది అనుకోండి, మీరు ఎక్కువ అమౌంట్ విత్డ్రాల్ చేయాలనుకుంటే మీరు కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే మీకు ఎంప్లాయర్ షేర్లో నుంచి కూడా కొంత అమౌంట్ అనేది మీరు విత్డ్రాల్ అనేది చేయొచ్చు. కానీ తక్కువ అమౌంట్ విత్డ్రాల్ కావాలనుకుంటే ఇది మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే దీనికి ఖచ్చితంగా 5 years అబౌవ్ సర్వీస్ ఉండాలి. తర్వాత ఇది ఒకసారి మాత్రమే మీరు విత్డ్రాల్ చేయడానికి ఆప్షన్ వస్తుంది అనమాట. మీరు ఎక్కువ సార్లు చేయాలంటే మాత్రం ఇదే రీజన్ పెట్టి యాక్సెప్ట్ అనేది చేయరనమాట.
మీకు కొంత అమౌంటే కావాలనుకుంటే మిగతా వీటిల్లో ఏదైనా కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా రీజన్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీకు ఎంత అమౌంట్ రిక్వైర్డ్ ఉంది అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఒక అమౌంట్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఇలా అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీ అడ్రస్, మన యొక్క అడ్రస్ అనేది కంప్లీట్ గా ప్రాపర్ గా ఇవ్వాలన్నమాట. మన ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను అడ్రస్ అనేది ఇస్తున్నా. ఇలా మనం కంప్లీట్ గా అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ మొబైల్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఈపీఎఫ్ఓ అకౌంట్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మొబైల్ ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అండ్ పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ ఫర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఆన్ యూనిఫైడ్ పోర్టల్, ప్లీజ్ క్లిక్ హియర్ టు వ్యూ పీడిఎఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మనం ఏదైతే అప్లై చేసామో దీన్ని మనం పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది మనకు డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇలాగా మనం పిఎఫ్ అమౌంట్ అనేది ఈజీగా ఆన్లైన్ లో విత్డ్రాల్ చేయడానికి అప్లై చేయొచ్చు అనమాట. తర్వాత ఈ యొక్క క్లెయిమ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం క్లెయిమ్ చేసినటువంటి ఫామ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. కరెంట్ స్టేటస్ లో ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ అట్ పోర్టల్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. మీరు 2-3 డేస్ తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే దీని యొక్క క్లెయిమ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు అన్ని కరెక్ట్గా ఉంటే ఒక 1 వీక్ లోపలనే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. లేదంటే కానీ కొంచెం టైం పట్టవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీకు కూడా పిఎఫ్ అమౌంట్ విత్డ్రాల్ చేయాలని ఉంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు కూడా ఈజీగా పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.